నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో దేశవ్యాప్తంగా ప్రస్తుతం మహారాష్ట్రలో జరిగే అక్కడ ఎన్నికల సంగ్రామంపైన అందరి దృష్టి ఉంది. ఇప్పటికే అనేక సర్వేలు వస్తున్నాయి. ఓవైపు మహావికాస్ అఘాడీ, మరోవైపు మహాయుతి కూటమి రెండు హోరాహోరీగా తలపడిపోతున్నటువంటి నేపథ్యంలో 6 డివిజన్లలో 288 అసెంబ్లీ స్థానాల్లో ఇవాళ పోటీ చాలా కీలకంగా మారబోతోంది. రెబల్స్ ఎఫెక్ట్ ఉండబోతోంది. రిజర్వేషన్ల అంశం తెర మీదకి వస్తుంది. సో ఇట్లాంటి మహారాష్ట్ర ఎన్నికల సంచలన విశ్లేషణ కూడా చేసే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఢిల్లీ నుంచి సీనియర్ రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే తాజాగా అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, అట్లాగే సర్వేల్లో వస్తున్నటువంటి సారాంశం, ఎవరు గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి, ఏ ఏ అంశాలు రాజకీయంగా అక్కడ ప్రభావితం చూపించే అవకాశం ఉన్నాయి ఓటర్లతో మాట్లాడదాం. ప్రస్తుతం పుల్లారావు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్తే పుల్లారావు గారు. నమస్కారం అండి. సార్, మహారాష్ట్ర ఎన్నికలు ప్రస్తుతం మీరు ఇప్పుడు గ్రౌండ్ చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది సార్? ఎందుకంటే మీరు ఇప్పటికే అనేక సార్లు అనేక రాష్ట్రాల ఎన్నికలు చాలా నిశ్చితంగా గమనించినటువంటి ఒక రాజకీయ విశ్లేషకులుగా ప్రస్తుతం మహారాష్ట్ర సంగ్రామం ఏ విధంగా ఉందని అనుకోవచ్చు? గ్రౌండ్ ఎట్లా ఉంది సార్ అక్కడ? ఒకటి మీరు అన్న మాట, ఇందాక 6 డివిజన్లు ఉన్నాయి. ఆంధ్ర, యునైటెడ్ ఆంధ్రలో 3 ఉన్నట్టుగా, తెలంగాణ, రాయలసీమ, కోస్టల్ ఆంధ్ర 6 ఉన్నాయి. 6కి ఒక్కో నాయకుడు ఉన్నాడు. మహారాష్ట్రలో ఎవరు ఆల్ మహారాష్ట్ర నాయకుడు ఎవరు లేరు. శరద్ పవార్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న 5-6 జిల్లాలకి పరిమితి అంతే. ఫడ్నవీస్ విదర్భలో కొన్ని జిల్లాలకి ఎవరు మొత్తం టోటల్ మహారాష్ట్ర లీడర్ గా ఎవరు లేరు. రెండో పాయింట్ ఏంటంటే, నేషనల్ పార్టీస్ కూడా ఉన్నారు, బలంగా ఉన్నారు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ. కానీ వాళ్ళ నాయకులకి ఇక్కడ ఏం స్థలం లేదు. ఈ ఎలక్షన్ వాళ్ళు వచ్చి చెప్తే వినేది లేదు, చేసేది లేదు. మూడోది, అందరు చూసేది ఏంటంటే ఆ మరాఠా రిజర్వేషన్. ఆ వ్యక్తులు బీజేపీ, ప్రత్యేకంగా ఫడ్నవీస్ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు మిగతా వాళ్ళకి ఓటు వేయమంటున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, మనం ఇందాక అనుకున్నట్టుగా ఎవరు టాల్ లీడర్ లేడు. కేసీఆర్ లేడు, పోనీ ఒక జగన్ లేడు, చంద్రబాబు నాయుడు లేడు, రేవంత్ రెడ్డి లేడు, ఎవరైనా లేడు అక్కడ. అందరూ కలిపి ఒక కోalition గా చేస్తున్నారు. తర్వాత నేషనల్ పార్టీస్, బీజేపీ 148 ఎన్నో సీట్లు పోటీ చేస్తుంది, సరిగ్గా సగం. కాంగ్రెస్ పార్టీ 100 వరకే. సో వాళ్ళు ఎవరు డైరెక్ట్ గా మెజారిటీ వచ్చేది కూడా లేదు. సో రీజనల్ పార్టీసే గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి 99%. 6-7 పార్టీ ప్లేయర్స్ ఉన్నారు మహారాష్ట్రలో. సో చాలా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ ఉన్నారు. ఇంకోటి కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, జూన్ 2024 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక బీజేపీకి 17 వచ్చినాయి 48కి, 31 వ్యతిరేకంగా కాంగ్రెస్ అలయన్స్ కి, మిగతా వాళ్ళకి వెళ్ళింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ ఈజీగా గెలిచేస్తాం, ఎలక్షన్ ఇంటికాడ కూర్చుంటే గెలిచేస్తాం అని చెప్పిన వాళ్ళకి హర్యానాలో అక్టోబర్లో రిజల్ట్ రాగానే మళ్ళీ అంతా వెనక్కి వెళ్ళిపోయారు. ప్రజలు మైండ్ మార్చుకున్నారా? మళ్ళీ బీజేపీకి బలం ఇస్తారా? ఎందుకంటే నరేంద్ర మోడీ ఇష్యూ కాదు ఇక్కడ. ఏదో రిజర్వేషన్ తీసేస్తాడు, 400 ఎంపీలు ఇచ్చి, లేకపోతే రాజ్యాంగం, ఈ విషయాలు ఏం లేవు ఇక్కడ. సింపుల్ గా 288 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, 288 నాయకులు పోటీ చేస్తున్నారు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. 288 యుద్ధాలు జరుగుతుంది. కాదు 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 ఇక్కడ 288 స్థానాల్లో కూడా రెబల్స్ ఎఫెక్ట్ ఎంత మేర ప్రభావితం చూపే అవకాశం ఉంది సార్? ఎందుకంటే పెద్ద ఎత్తున ఇవాళ తాజాగా వస్తున్న అనేక సర్వేల్లో కూడా మన ఓట్ షేర్ కానీ సీట్ షేర్ కానీ చూస్తుంటే ప్రధానంగా ఎక్కువ శాతం అదర్స్కి కొంత ఎక్కువ వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే వీటి ప్రభావం ఖచ్చితంగా గెలుపోవటం డిసైడ్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయి సార్? తప్పకుండా 40-50 సీట్లలో వాళ్ళు గెలవకపోయినా ఎవరు గెలుస్తారు, ఎవరి మీద ఇంపాక్ట్ మనం చెప్పలేం. ఆ పార్టీ నుంచి రెబెల్ అంటే ఆ ఓట్లేనే కాదు. ఒక సీట్లో బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేస్తా ఉంటే రెబెల్ వస్తే ఆ 2 ఓట్లు లాగుతాడు. అది ఎవరికి అడ్వాంటేజ్ వస్తుందో ఇంకా చెప్పలేం. కానీ ఒక 288 సీట్లలో డైరెక్ట్ ఫైట్ బీజేపీ కూటమి, కాంగ్రెస్ ఇండియా కూటమియే జరుగుతుంది. ఒక 30 సీట్ల 40 సీట్ల రెబెల్స్ ఉంటారు. ఎంత ఇంపాక్ట్ మనం చెప్పలేం ఎలక్షన్ అవే వరకు. వాళ్ళు ఎందుకు వచ్చారు ఫీల్డ్లోకి, గెలుస్తారా అంటే గెలవటం కష్టం. 5-10 మందికి ఇండిపెండెన్స్ కంటే రావటం చాలా కష్టం అక్కడ. అందువల్ల ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఎలక్షన్ రిజల్ట్ ఎంతవరకు మారుస్తుంది, ఏ సీట్లో ఎవరు ఓట్లు తీసుకున్నారు మనం అడ్వాన్స్ గా చెప్పలేం. ఎలక్షన్ అవేక మనం అనలైజ్ చేసి ఇందుకనే ఓడిపోయాడు, ఈ రెబెల్ గురించి ఓడిపోయాడు తర్వాత మనం చెప్పుకోవచ్చు, అంతవరకే.
కానీ కాదు సార్, ప్రధానంగా ఇప్పుడు అక్కడ రిజర్వేషన్ అంశం బాగా హాట్ టాపిక్గా మారుతోంది. ఆ రిజర్వేషన్ అంశం ప్రభావితం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్ ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎన్నికల్లో? ఒకటి 30% జనాభా మరాఠాస్ వాళ్ళకి మాకు రిజర్వేషన్ కావాలంటున్నారు. వాళ్ళని ఒపోజ్ చేసేది బీసీలు ఒపోజ్ చేస్తున్నారు, ఎస్టీలు కొద్దిగా, బీసీలు ఎక్కువ ఒపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కోటాల నుంచి మాకు ఇచ్చేయి అని మరాఠా నాయకులు అడిగారు కాబట్టి. సో ఒక పక్కన మరాఠాస్ ఉన్నారు, ఎక్కువ బీజేపీకి వ్యతిరేకంగా చేస్తారు, కానీ బీసీలంతా ఇంకో పక్కన ఉన్నారు. వాళ్ళు బీజేపీ అలయన్స్కి చేస్తారు అని ఫీలింగ్ వచ్చింది. సో తప్పకుండా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది రిజర్వేషన్. ఇది అన్నిటికీ, ఎందుకంటే అది ఒక ఎమోషనల్ ఇష్యూగా అయిపోయింది. మరి రిజర్వేషన్స్ తీసుకుంటారా? కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళు ఒప్పుకోరు కదా. ఆల్రెడీ ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో కొత్త వాళ్ళని రానివ్వరు కదా. ఎక్కడైనా అదే చూస్తున్నాం కదా. ఒక రైల్వే కంపార్ట్మెంట్లో, అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో తలుపులు వేసుకుని కూర్చుంటారు లోపల, బయట వాడిని రానివ్వరు. సీట్ ఖాళీ ఉండదా, తలుపులు తీరు. అదే రిజర్వేషన్ కూడా. సో మహారాష్ట్ర కూడా అదే ఉన్నది. కానీ అతని ఇంపాక్ట్ ఎంత? అతను పార్లమెంట్ ఎలక్షన్స్ లో రిజర్వేషన్ నాయకుడు జారంగే పాటిల్ తప్పకుండా ఇంపాక్ట్ చూపెట్టాడు బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీ దెబ్బకొట్టాలి. కానీ ఇప్పుడు నేను ఇందాక మనం అనుకున్నది 288 యుద్ధాలు ఉన్నాయి కదా. డామినేట్ చేసేది మరాఠాలు ఒక 70 సీట్లు 80 సీట్లు ఉంటాయి అంతే. సో ఆ ఇంపాక్ట్ అంత ఉండదు. ఎక్కడైతే మరాఠాస్ పార్లమెంట్ సీట్లలో బలంగా ఉన్నారో అవన్నీ బీజేపీకి మన పోయినాయి, ఒక 7-8 పోయినాయి. ఇప్పుడు అలా ఉండదు కదా. అసెంబ్లీ సీట్స్ వచ్చేటప్పటికి వేరే వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంత ఫోకస్ ఉండదు మరాఠా ఓటర్స్. సో ఉంటుంది ఇంపాక్ట్, బట్ అంత కాదు. పార్లమెంట్ ఎలక్షన్స్ కి, జూన్ కి, ఇప్పుడు జరిగే నవంబర్ ఎలక్షన్స్ కి 4 నెలలు అయినా విశేషమైన తేడా వచ్చేసి ఇక్కడ ముఖ్యమంత్రి తేడా వచ్చింది అంటున్నారు. ఇది తేడా వచ్చినటువంటి వ్యవహారంలో గ్రౌండ్ కొంత మహాయుతి కూటమి వైపు ఉంటుందా, మహావికాస్ అఘాడీ వైపు ఉంటుందా? మహాయుతి అలయన్స్ పక్కన ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చాలా పెరిగేది. రిజల్ట్స్ ఎలాగో వస్తాయి మనం చెప్పలేం, కానీ ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన మన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 14 సీట్లు పోటీ చేస్తే 7 గెలిచాడు. ఆయనకి 20 ఇస్తే 10 గెలుద్దాం. ఎక్కడ పోటీ చేసి శివసేనకు వ్యతిరేకంగా పోటీ చేసిన చోట ఆయనే గెలిచాడు. సో ఆయన బలం పెరిగింది, ఇమేజ్ పెరిగింది. బీజేపీ కూటమి ఆయన మీద ఆధారపడుతుంది మళ్ళీ అధికారంలో రావటానికి. ఆయనకి దాదాపు 80-90 సీట్లు ఇచ్చారు. 80-90 ఇస్తే డైరెక్ట్ ఫైట్. ఆయనకి ఉద్ధవ్ ఠాకరే శివసేనకి 54-55 సీట్లు డైరెక్ట్ ఫైట్, ఇంకెవరు ఉండరు అక్కడ. సో అక్కడ ఈయన ప్రివేల్ అవుతాడు. ఈయన ఉద్ధవ్ ఠాకరే కంటే పాపులర్ మనిషి. ఎందుకంటే సో ఇప్పుడు రెండు కూటములు కూడా, అంటే బీజేపీ కూటమి కానీ లేదంటే కనుక కాంగ్రెస్ కూటమి కానీ, ఇద్దరు శివసేనకు సంబంధించినటువంటి ఆ పార్టీ మీద డిపెండెన్సీ అనుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ షిండే మీద పూర్తి స్థాయిలో ఇవాళ బేస్ అయినటువంటి పరిస్థితి. ఇటు కాంగ్రెస్ కూడా సొంతంగా గెలిచే పరిస్థితి లేదు, సీట్లు సాధించే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఉద్ధవ్ ఠాకరేని నమ్ముకొని ఇవాళ మహారాష్ట్రలో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి. అంతే అంటారు? ఇంకేమన్నా కొత్త ఈక్వేషన్స్ ఏమన్నా అక్కడ తెర మీదకి వస్తున్నాయి? చాలా 2024 జూన్ నుంచి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. తేడా ఏంటంటే 2024 జూన్లో ఉద్ధవ్ ఠాకరే కాంగ్రెస్ కూటమికి లీడరు. ఇప్పుడు ఆయన లీడర్ కాదు. నువ్వు సరిగ్గా రాలేదు, నీకు 8 సీట్లు వచ్చినా 28 పోటీ చేసావు, నీకు బలం లేదు, నువ్వు తగ్గిపో అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి ఫేస్ గా కూడా పెట్టలేదు కదా, ఒప్పుకోలేదు కదా, ఆయనకు అనుకున్న సీట్లు ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఉద్ధవ్ ఠాకరే హార్ట్ఫుల్ గా కాంగ్రెస్ క్యాండిడేట్స్ కి చేయడు. ఆయన క్యాండిడేట్స్ కి చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన క్యాండిడేట్స్ ఓడించడానికి కూడా చూస్తారు. ఎందుకంటే ఆయన బలంగా ఈ 100 సీట్లు వస్తే నాకు ముఖ్యమంత్రి కావాలంట. ఆయనకి తక్కువ, ఇప్పుడు 15 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు ఆయనకి, మిగతా వాళ్ళందరూ పారిపోయారు. కానీ ఆయన 100 సీట్ల వరకు ఇచ్చారు. ఆ 100 సీట్లు ఎన్ని గెలుస్తాడు? 20 గెలుస్తాడా, 70 గెలుస్తాడా? దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి శివసేన ఉన్న చోట పలుకుబడి ఉన్నారు, శరద్ పవార్కి లేదు, వేరే వేరే ప్రాంతాలు. సో వాళ్ళు వీళ్ళని ఓడిస్తానికి చూస్తారు, ఈయన ఓడిస్తానికి చూస్తారు. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్కి ఎక్కువ బలం వస్తే ఈయన బయటకు పంపించేస్తారు, ఈయనకి బలం వస్తే ఎక్కువ ఈయనకి ముఖ్యమంత్రి ఇవ్వాలి. సో అక్కడ పెద్ద పాలిటిక్స్ అండర్ ద కార్పెట్ కింద, చాప్ కింద జరుగుతూ ఉన్నారు. ఈ పక్కన ఏంటంటే ఏక్నాథ్ షిండేకి నిజంగా రైవల్ లేరు. ఆయన మరాఠా పాపులరు, ఫడ్నవీస్ వాళ్ళు ఆయన మొదలు చాలరు. అందువల్ల వేరే వేరే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ఒకటి సార్, ఇక్కడ
కాంగ్రెస్ ఎందుకు ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేకపోతుంది? ఎందుకంటే కాంగ్రెస్కి పెద్ద శత్రువుల్లాగా ఇవాళ మీరు చెప్తున్నటువంటి విశ్లేషణ, ఆ కూటమిలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ చూస్తూ ఉంటే ఒకటైతే గ్యారంటీస్ కార్డును నమ్ముకోవటం. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో మీరు చూశారు, కర్ణాటకను మీరు నిశ్చితంగా అబ్జర్వ్ చేశారు. అక్కడ తెలంగాణలో ఏదైతే గ్యారంటీ కార్డు సక్సెస్ అయిందో 5 గ్యారంటీలు, ఇక్కడ తెలంగాణలో 6 గ్యారంటీలు కూడా ఇవాళ కొంత ముందుకు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇవాళ 1, 2 అలా కొంత ముందుకు కదులుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ప్రధానంగా 6 గ్యారంటీలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ని ఇరకాటంలో పెడతారు. మరోవైపు నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆ గ్యారంటీలను ఇవాళ విమర్శిస్తూ ఉన్నారు. కానీ అట్లాంటి కాంగ్రెస్ గ్యారంటీలను ఇవాళ మరొకసారి మహారాష్ట్రలో నమ్ముకోవటం ద్వారా మరి ఓటు పడుతుందా, లేకుంటే వాళ్ళు విజయ తీరాలకు చేరుతారా, లేదంటే కనుక అట్టేట మునుగుతారా సార్? ఫ్రాంక్ గా చెప్పుకుందాం, తెలంగాణలో గ్యారంటీస్ గురించి గెలిచారా, యాంటీ కేసీఆర్ గా గెలిచారా? చెప్పండి. గ్యారంటీస్ కాదు కదా, ఇచ్చిన ఇవ్వకపోయినా యాంటీ కేసీఆర్ గా కాంగ్రెస్ పార్టీ గెలిచేది. అలాగే కర్ణాటకలో ఏదో గ్యారంటీలు ఇచ్చాం, బస్సు ఇచ్చామో గెలిచారా? బీజేపీని ఇంటికి పంపించేయాలి, 2-3 ముఖ్యమంత్రులు మారారు, కరప్షన్ వచ్చింది, బాగోలేదని పంపించారా? అది ఆ గ్యారంటీల వల్ల గెలిచారని చెప్పడం చాలా ఇన్కరెక్ట్. ఇప్పుడు మహారాష్ట్రలో గ్యారంటీల వల్ల ఎలా గెలుస్తారు? ఇద్దరు అన్ని ఇస్తా అంటున్నారు. వీళ్ళ మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో జీరాక్స్ కాపీలు. ఒకళ్ళు చూసుకుంటే ఆ పేర్లు మార్చుకున్నారు, అంతా జీరాక్స్ కాపీ. అది 4,000 ఇస్తా అన్నాడు ఉద్యోగం లేనివాడికి, 4,500. అది 3 సిలిండర్లు ఇస్తే 3-4 ఇస్తాను, అంత సేమ్ మేనిఫెస్టో పనిచేయదు. అవి ఎలాగో మాకు ఇస్తారు కదా. మీరు పరిపాలన, వ్యక్తుల రెప్యుటేషన్, పార్టీలు అవన్నీ చూస్తారు. అప్పుడు మీరు 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ కి మరాఠా సెంటిమెంట్ వచ్చింది. మరాఠా ఓటర్లు ఎక్కువ మంది ఆ రిజర్వేషన్ కోసం బీజేపీకి బుద్ధి చెప్పాలని వేశారు. ఇప్పుడు ఆ కోపం లేదు, తగ్గిపోయింది. మరి ఎలాగేస్తారో మిగతా వాళ్ళు చెప్పలేం, కానీ ఆ ఫీలింగ్ లేదు. ఈక్వల్ ఫైట్ అని నేను భావిస్తున్నాను. కాదు, హర్యానా ఎన్నికల తర్వాత కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేకపోతుంది సార్? కొన్ని పాఠాలు నేర్చుకున్నది. ఎవరంటే అన్ని సీట్లకి అంత దెబ్బలాటలేదు, పూర్వం అనుకున్నట్టుగా చేయలేదు, కొద్దిగా తగ్గించుకున్నారు. కానీ లోపల ఏంటంటే మేము గెలుస్తాం, గెలిస్తే ఉద్ధవ్ ఠాకరే తగ్గించేయాలి, అతను పెద్ద న్యూసెన్స్, వ్యక్తిగతంగా అతనికి అంత బలం లేదు, అతని వల్ల మనం 100 సీట్లు పోయినాయి, ఎవరికో ఇస్తున్నాం, మన పార్టీ వాళ్ళు పోటీ చేయొచ్చు కదా. ఆ పార్టీ వాళ్ళు కూడా అందరికి ఉద్ధవ్ ఠాకరే గెలిచేది అనుకోండి ఎమ్మెల్యే, ఆ సీట్ ఇంకా వాళ్ళకి పోయింది కదా. ఆ పాలిటిక్స్ అన్ని ప్లేలోకి వస్తున్నాయి ఇప్పుడు. మహారాష్ట్ర ఆ సీటు ఉద్ధవ్ ఠాకరేకి బాంబేలో ఇచ్చారు 15-16, అది వద్దన్నారు. అలాగే విదర్భలో 10 ఇచ్చారు. ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు సీట్లు పోయినాయో వాళ్ళందరూ కోపంగా ఉన్నారు. ఆ సెంటిమెంట్ 2024 జూన్ పార్లమెంట్ సెంటిమెంట్, నరేంద్ర మోడీ క్యాండిడేట్ అది లేదు. నరేంద్ర మోడీ క్యాండిడేటే కాదు. మన హర్యానా ఎలక్షన్ 2019లో హర్యానా ఎలక్షన్ 11 మీటింగ్లు అడ్రస్ చేశారు నరేంద్ర మోడీ అసెంబ్లీ. మనం 4 అడ్రస్ చేశారు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఆయన బొమ్మ కూడా ఎక్కువ లేదు, లైట్ గా అడ్రస్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎందుకంటే స్థానిక నాయకులు వదిలిపెట్టేశారు, స్థానిక నాయకులే చేయాలని అర్థం చేసుకున్నారు. బలమైన స్థానిక నాయకులు ఉన్నారు, వాళ్ళే పడతారు, వాళ్ళకే ఓటేస్తారు. మనం రాగానే మిగతా కాంప్లికేషన్స్ వస్తాయని బీజేపీ దూరంగా ఉంటారు. బీజేపీ నాయకులు కానీ బాటెంగేతో కటెంగే అనే ఒక కొత్త నినాదం కూడా మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో తెర మీదకి వస్తుంది. దాని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అది అంత ఇంపాక్ట్ ఉండదు, కొద్దిగా ఉంటుంది. నాకు అర్థం అవట్లేదు ఎందుకు యోగి ఆదిత్యనాథ్ని ఇంకా తిప్పుతున్నారు. యోగి ఆదిత్యనాథ్కి ఉత్తరప్రదేశ్లో మంచి పేరు ఉన్నారు, కానీ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు బట్టి ఉన్నది కదా, ఫెమిలియర్ ఫిలో అయిపోయింది కదా. ఇవాళ శరద్ పవార్ అంత పొడుగైన నాయకుడు, ఆయన ఎందుకు పెరగలేదు మహారాష్ట్రలో? ఫెమిలియర్ అయిపోయాడు, ఎక్కువ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాడు. ఆయన చూసి కొత్త వాళ్ళు ఎవరు రాదు. సో అది అంత ఇంపాక్ట్ ఉండదు. వాళ్ళు చేసేదంతా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. స్థానిక నాయకులకు వదిలేస్తే బీజేపీకి మంచి అవకాశం. కానీ ఇవాళ సర్వేలన్నీ చూస్తూ ఉంటే సార్, రోజువారీ సర్వేలు చూస్తూ ఉంటే చాలా సర్వేల్లో మహావికాస్ అఘాడీ కాకుండా మహాయుతి కూటమి కొంత తెర మీదకి వస్తోంది. ఖచ్చితంగా అప్పర్ హ్యాండ్ మహారాష్ట్రలో కనిపిస్తోంది. మీరు కూడా ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి కూటమికి కొంత ఎక్కువ శాతం గ్రౌండ్ ఫేవర్గా ఉంది అని మీరు కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ ఈ సర్వేలు చూస్తుంటే రిజల్ట్స్ కనుక రెప్లికా వస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? చాలా కష్టం అయిపోతుంది. ఈ ఎలక్షన్ కనుక బీజేపీ కూటమి గెలిస్తే శరద్ పవార్ కెరియర్ ఖతం అయిపోతుంది, ఉద్ధవ్ ఠాకరే కెరియర్ ఖతం అయిపోతుంది. వాళ్ళకున్న 17 ఎంపీల్లో ఒక 10 మంది పారిపోతారు, ఎందుకంటే ఫ్యూచర్ లేదని. వాళ్ళ పార్టీలు తగ్గిపోతాయి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వరకు హర్యానా గెలుస్తాం,
కాశ్మీర్ గెలుస్తాం, మహారాష్ట్ర నాకే మెజారిటీ వచ్చింది, జార్ఖండ్లో కూడా బాగా చేశారు. ఆల్రెడీ 2 రాష్ట్రాల్లో ఫెయిల్ అయిపోయారు కాంగ్రెస్, హర్యానాలో పెద్ద ఫెయిలియర్ అయిపోయింది. ఇప్పుడు మహారాష్ట్రలో కనుక గెలవకపోతే కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి వచ్చిన ఓరా ఏదో గెలిచేది నాయకులు పూర్తిగా పోతారు. అది బీజేపీ అలయన్స్ గెలిస్తే మళ్ళీ నరేంద్ర మోడీ గ్రాఫ్ పైకి వెళ్ళిపోతుంది, చాలా అగ్రెసివ్ గా ఉంటాడు. కానీ చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు నరేంద్ర మోడీ, ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాడని తెలుసు. తప్పకుండా ఈ ఎలక్షన్ బీజేపీకి క్రిటికల్, ఎందుకంటే బీజేపీ ఓడిపోతే ఎనిమీస్ పెరుగుతారు. అంటే కాదు సార్, ఇక్కడ నరేంద్ర మోదీ ప్రచారంలో కొంత తక్కువ ఉన్నాడు అంటే ఓవర్ ఎక్స్పోజర్ అయిపోయాడు అనుకోవాలా, లేదంటే కనుక ఆయన కొంత తగ్గించుకుంటున్నాడు? ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా చాలే అనుకొని తగ్గించుకొని ఇతరులకు ఏమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏజ్ కాదు, ఆయన ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాడు. 2024 ఏజ్ అని కాదు, 2024 జూన్ ఎలక్షన్స్ కి ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాడు. ఎక్కువ పబ్లిసిటీ వచ్చేసింది. G20 అని, అయోధ్య రామ మందిర్ అని ఎక్కడ చూస్తే ఆయన వస్తే మా ప్రజలకు మొహం మొత్తుతారు. మీరు చూస్తున్నారు కదా, ఎక్కువగా మన ముఖ్యమంత్రులు ఎవరైతే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారో అన్నిటికీ వాళ్ళే కూర్చుంటారో, ఫోటోలు ఎక్కువ దిగుతారో వాళ్ళు పోతారు. నరేంద్ర మోడీ అలా అర్థం చేసుకుని తగ్గిపోయాడు, ఒక అడుగు వెనక్కేసాడు. స్థానిక నాయకులు వదిలిపెట్టేశాడు. హర్యానా స్థానిక నాయకులు వదిలిపెట్టారు, వాళ్ళు గెలిచారు బీజేపీ. సో మీరు అడిగిన ప్రశ్నకి, ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాకపోతే వాళ్ళు మళ్ళీ పెద్ద సెట్ బ్యాక్ కాంగ్రెస్ పార్టీకి అయిపోతుంది. కర్ణాటక ప్రభుత్వం మీద ఇంపాక్ట్ వస్తుంది, తెలంగాణ ప్రభుత్వం మీద ఇంపాక్ట్ వస్తుంది, హిమాచల్ ప్రదేశ్ ఇంపాక్ట్ వస్తుంది. సో చాలా గెలవాలి కాంగ్రెస్, మస్ట్ విన్. వాళ్ళ మొమెంటం మెయింటైన్ చేసుకోవాలంటే మస్ట్ విన్. ఆల్రెడీ హర్యానా ఒకటి వచ్చింది, మన హర్యానా గెలిచింది కాబట్టి బీజేపీకి. ఇంకా ఇది జార్ఖండ్ కూడా వస్తే మహారాష్ట్ర పోయిన కొన్ని రోజులు తట్టుకుంటారు. ఎంత మెజారిటీతో పోయింది చూస్తారు. దగ్గర నేరోగా పోతే ఆ గవర్నమెంట్ స్టేబిలైజ్ గా ఉండదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర ఓటర్లు ఏం చూస్తున్నారు, 2024లో మోడీ ఓడిపోతాడని చెప్పారు. మోడీ గెలిచి ఇక్కడ కూర్చున్నాడు కదా ఢిల్లీలో. సో అది కూడా ఇంపాక్ట్ వస్తుంది ఓటర్ల మీద. వాళ్ళు అక్కడ ఉన్నారు అధికారంలో 5 సంవత్సరాలు, మన ఇక్కడ 4 వేస్తే ఏదో పనులు అవుతాయి, మనకి డబ్బులు వస్తాయి, అని కూడా ఉన్నది. అది కూడా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఇది టఫెస్ట్ ఫైట్ మహారాష్ట్ర అలా మారిపోయింది. ఇది ఉద్ధవ్ ఠాకరే ఫ్యూచర్ కూడా సెటిల్ అయిపోతుంది, శరద్ పవార్ ఫ్యూచర్ సెటిల్ అవుతుంది, కాంగ్రెస్ ఫ్యూచర్ సెటిల్ అవుతుంది. బీజేపీకి ఇది అతి ముఖ్యం. ప్రతి ఒక్క ప్లేయర్ కి ఈ ఎలక్షన్ క్రిటికల్ ఎలక్షన్ అయిపోయింది. 6 వ్యక్తులు ఉన్నారు, 6 వ్యక్తుల మీద ఇంపాక్ట్ వస్తుంది. గెలిస్తే ఒకలాగా, ఓడిపోతే ఒకలాగా. సో వాళ్ళ రాజకీయ జీవితాలన్నీ కూడా తారుమారు అయిపోయే అవకాశాలు ఉంటాయి. 90% మనం ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేం. ఒకవేళ ఎలక్షన్ కానీ బండ్లు ఓడ్లు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఉన్నాయి. ఇంకా మనం చెప్పలేం. 285 సీట్లలో ఎవరు చెప్పలేకపోతున్నారు. నాగ్పూర్లో సర్వే ఒకలాగా ఉంటుంది, బాంబేలో ఒకలాగా ఉంటుంది. అది కొంకన్ ఏరియాలో, రత్నగిరిలో సముద్రం పక్కన వేరే నాయకులు ఉన్నారు, నాగ్పూర్ విదర్భలో వేరే నాయకులు ఉన్నారు, ఉత్తర మహారాష్ట్ర వేరు, మరాఠ్వాడ వేరు, వెస్టర్న్ మహారాష్ట్ర 5-6 జిల్లాలు పూనా కింద ఉన్నాయి. శరద్ పవార్, అజిత్ పవార్ తిరిగేది వేరు. 6 ప్రాంతాలు ఉన్నాయి. 6 ప్రాంతాలు వేరే రిజల్ట్స్ వస్తాయి, వేరే నాయకులు ఉన్నారు, వేరే అవసరాలు ఉన్నారు. సో ఇది చాలా కన్ఫ్యూజ్ స్టేట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు, ఢిల్లీ నుంచి మీరు మాకు సమయం కేటాయించినందుకు. ఇది మహారాష్ట్ర కురుక్షేత్రం. ఖచ్చితంగా చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది రాజకీయ పార్టీల యొక్క భవితవ్యం తెలిపోతుంది. గెలుపోటములను బట్టి వాళ్ళు రాజకీయంగా కొంత గ్రాఫ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి, కొన్ని కూటములకి. కొంతమంది పూర్తి స్థాయిలో ఇవాళ రాజకీయంగా కనుమరుగయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అట్లాంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని చెప్తున్నారు పెంటపాటి పుల్లారావు గారు. సో మీరు కూడా మహారాష్ట్రలో రాజకీయ అక్కడ ముఖచిత్రం ఏ విధంగా ఉంది, ఏ పార్టీలకు గెలుపు అవకాశాలు ఉన్నాయి, మరోవైపు పెంటపాటి పుల్లారావు గారి విశ్లేషణ చూసిన తర్వాత ఒకసారి మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ రూమ్లో తెలియజేయండి. ఏ కూటమికి గెలుపు అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.